హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగ 7వ అధ్యాయము 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావమజానంతో మామవ్యయమనుత్తమం. అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరం భావం అజానంత మమ అవ్యయం అనుత్తమం. ఇది ప్రాతిపదికం. చూడండి, ఇక్కడ మమ అంటే నా యొక్క, అనుత్తమం అత్యుత్తమము, అవ్యయం శాశ్వతము అయిన అంటే పరంభావం భావమును, అబుద్ధయ బుద్ధిహీనులు, అజానంత ఎరుగని వారై. చూడండి, ఇక్కడ క్రితం శ్లోకంలో శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో, ఎలాంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పి, అయితే అదేవిధంగా ఎవరు అల్పమేధస్సు కలిగి ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారని నిన్నటి శ్లోకంలో మనకి చెప్పారు. అల్పబుద్ధులు అంటే ఫలముని పొందలేని వాళ్ళు అల్పబుద్ధులు. వాళ్ళ అల్పబుద్ధి ఏంటి? అన్య దేవతలను పూజించేవారు అలాగే ఆ దేవతలనే చేరతారని కదా నిన్నటి శ్లోకంలో చెప్పారు. వాళ్ళు నా భక్తులు అని ఏ విధంగా ఆరాధించినను చివరకు అంటే తెలివి గలవాళ్ళు. ఇక్కడ అంటే ఏ తెలివి గలవాళ్ళు? పరమాత్మ గురించిన అవగాహన, పరమాత్మను గురించినటువంటి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు నన్ను చేరుతారు. అది లేని అల్పబుద్ధులు వాళ్ళు ఎవరినైతే ధ్యానిస్తున్నారో వాళ్ళనే పొందుతారు. ఇక మనకి తర్వాత 8వ అధ్యాయంలో ఇదే మాటతో స్టార్ట్ చేస్తాడు. ఆఖరి క్షణంలో ఏది స్మరిస్తూ ఉంటారో దానిగానే మళ్ళీ వస్తారు అని చెప్తాడు. మరి దానికి నాంది ఇక్కడ ఈ మాట చెప్తూ ఉన్నారు. ఆ విధంగా తెలుసుకున్న వాళ్ళు అంటే నా యొక్క అత్యుత్తమమైన శాశ్వతమైనటువంటి పరమ భావమును పొందగలరు. మరి బుద్ధిహీనులు ఎరుగరు. ఇది నా యొక్క పరమభావాన్ని బుద్ధిహీనులు ఎరుగరయ్యా. మరి అవ్యక్తం చూడండి, ఇంద్రియములకును మనసునకు గోచరింపని వాడనైనా. ఇప్పుడు వ్యక్తము అంటే తెలియడం, కనిపించడం. అవ్యక్తము కనపడకుండా ఉండడం అవ్యక్తం. అంటే ఈ బ్రహ్మ అవ్యక్తంగానే ఉంటాడు. ఎప్పుడు వ్యక్తం అవుతాడు? నువ్వు గుర్తించగలిగితే. మరి ఇంద్రియాలకు ఏమన్నా కనిపిస్తాడా బ్రహ్మ? పరమాత్మ ఇంద్రియాలకు గోచరంగా అవుతాడా? గోచరింపబడడు. అందుకని మనసుకు కూడా గోచరింపబడడు. అందుకని ఏం చెప్పారు దానికి? అవ్యక్తము. అయితే ఉన్నదా లేదా అని ప్రశ్న వేస్తే ఉన్నదని సమాధానము, అది అనుభవపూర్వకమైన సమాధానము వస్తుంది. కానీ అవ్యక్తం, వ్యక్తము కాదు. అలాంటి వ్యక్తము కాని దాన్ని మాం సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను, ఎవరు వ్యక్తం కానివాడు ఇక్కడ? ఈ పరమాత్మే వ్యక్తం కావటం లేదు. అలాంటి పరమాత్మని వ్యక్తిం ఆపన్నం మన్యంతే, సామాన్య వ్యక్తినిగా తలచెదరు. ఇప్పుడు ఏమనుకుంటారు? ఏముందులే వీళ్ళు ఎంత బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారైనా నేను బ్రహ్మజ్ఞానిని అనేటువంటి ఒక లైసెన్స్ బిళ్ళ ఏమీ కట్టుకోరు. ఇదైతే అందరికీ బాగా అవగాహనకి రావాలి. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందారు అని ఎవరికి తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళతో నీకు పరిచయం ఏర్పడి వాళ్ళ విషయాలు నీకు అవగాహన అయితే, వాళ్ళలో ఉన్న విద్వత్తును నువ్వు గుర్తించగలిగితే వీరు బ్రహ్మజ్ఞాని అని తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు మనకి అందరూ ఇంతకుముందు అయితే సరదాగా ఒక మాట అనేవాళ్ళు, మూర్ఛరోగిలాగా ఓ బిళ్ళని. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు అందరి మెళ్ళల్లో బిళ్ళలు ఉంటున్నాయి. ఏం బిళ్ళలు అవి? వాళ్ళ ఐడెంటిటీ కార్డులు. ఇప్పుడు అలాగే అందరి బిళ్ళల్లో ఉంటున్నాయి ఆ బిళ్ళలు. అలాగే ఈ బ్రహ్మవేత్త కూడా మెళ్ళలో ఏమన్నా బిళ్ళ వేసుకుంటాడా? వేసుకోడు కదా. మరి బ్రహ్మవేత్తని ఎలా గుర్తిస్తావు? ఇక్కడ అదే చెప్తున్నారు. సామాన్య వ్యక్తి
ఇది ఎవరంటే ఆ సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను గుర్తించలేని వాళ్ళు సామాన్య వ్యక్తిగానే చూస్తారు. మన కళ్ళ ముందే మహానుభావులు గొప్పవాళ్ళు అయినటువంటి బ్రహ్మవేత్తలు, తత్వవేత్తలు, ఏ పేరన్నా చెప్పండి, అలాంటి వాళ్ళు ఉన్నా మనము గుర్తించలేకపోతాం. ఎందుకంటే వాళ్ళని కూడా సామాన్యులుగానే చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మనము ఈ గీతలో ఈ 7వ అధ్యాయంలో మనం ఎవరిని సామాన్య వ్యక్తిగా అనుకున్నాము ఒకసారి ఆలోచిస్తే శ్రీకృష్ణుడిని కూడా ఇక్కడ సామాన్య వ్యక్తిగానే ఎవరు తలచారు? అర్జునుడితో సహా అందరూ. కృష్ణుడిని కూడా ఇక్కడ సామాన్య వ్యక్తిగానే తెలిసాడు అర్జునుడు. కాబట్టే కదా తర్వాత అంటాడు, నీవు నేను ఒకటే అనుకున్నానయ్యా అని, నువ్వు నా స్నేహితుడు అనుకున్నానని అంటాడు కదా. మరి ఇప్పుడు ఎలా, మరి మనం ఎలా తెలుసుకుందాము బ్రహ్మవేత్తకి సామాన్య వ్యక్తికి తేడాన్ని ఎలా తెలుసుకుందాము? ఇగో ఈ అధ్యయనం, స్వాధ్యాయనము, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ అధ్యయనాల ద్వారా బ్రహ్మవేత్త ఒక జ్ఞానే గుర్తుపట్టగలడు అన్న నిజాన్ని నిజం చెయ్యాలి అంటే మనకి కూడా ఎంతో అంతో జ్ఞానము ఉండాలి, మనకు కూడా ఆత్మతత్వము పెరిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక ఆత్మజ్ఞానిని మనము గుర్తుపట్టగలం. అందాక ఎంతటి పరమాత్ముని ఎదురుగా ఉన్నా కూడా సామాన్యుడిగానే భావన చేస్తూ ఉంటాం. ఈ మాట మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనసునకును గోచరింపనివాడను. ఇప్పుడు నేను ఎక్కడా కనపడేవాడిని కాదయ్యా, సర్వం అన్నిటిలోకి ఉత్తముని, ఇంకా నేను శాశ్వతం ఎప్పుడు ఉండేవాడిని, నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపరు అంటున్నాడు. అట్టి పరమాత్మనైన నన్ను సాధారణ మానవునిగానే వాళ్ళు కూడా అనుకుంటారు. అలాంటి భ్రమలో పడి మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పడి వస్తూనే పోతూనే ఉంటారు. మరి ఎవరు ఈ జనన మరణ చక్రంలో పడరు అంటే నన్ను గుర్తించిన వాడు. గత 3 శ్లోకాల్లో చెప్పిన మాట అదే. నన్ను ఎవరైతే గుర్తిస్తారో, ఇక్కడ నన్ను అని చెప్తున్నా ఆ నన్ను ఎవరు? నీవే నీలో ఉన్నటువంటి పరమాత్మని నీవే గుర్తించి నేనే పరమాత్మనన్న భావనను ఉన్నవాడు మాత్రమే పరమాత్మని చేరుతున్నాడు. లేనివాడు మళ్ళీ తిరిగి జనన మరణ చక్రంలో పడుతున్నాడు అని మనకి ఈ 24వ శ్లోకం వరకు ఇలాగ చెప్తూ ఉన్నారు. హరి ఓం.